ఏ సుధీర్ సుధీర్ చూడు చూడు చూడు. ఉండు ఉండు అక్కడే ఉండు అక్కడే ఉండు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ, అనదర్ మిస్టరీ జిన్ ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్. సో లాస్ట్ టైం మిస్టరీ బాక్స్ మిస్టరీ పార్ట్ వీడియో చూశారు కదా, దాని పక్కనే ఉంటుంది ఇది. దీని గురించి లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ చూసిన మిస్టరీ రూమ్స్ అని చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో అదే లొకేషన్లకి మళ్ళీ వచ్చాను. రీసెంట్గా ఇక్కడ కూడా మన సింప్లీ శరత్ అన్న వీడియో తీశాడు. ఇక్కడ మొత్తం ఒక స్మోకీ ఎఫెక్ట్ రావడము, ఒక డిఫరెంట్గా యాక్టివిటీస్ జరిగాయి. మేము వచ్చినప్పుడు భయంకరంగా ఫైర్ రావడము ఇలాంటివి జరిగాయి. కానీ రీసెంట్గా మన సింప్లీ శరత్ అన్న, ఫయాజ్ అన్న ఇక్కడ వచ్చి వీడియో తీశారు ఫ్రెండ్స్. అప్పుడు వాళ్ళకి ఒక కొత్త ఎక్స్పీరియన్స్, విచిత్రంగా స్మోక్ రావడము, విచిత్రంగా యాక్టివిటీస్ జరగడం అయితే జరిగాయంట. కాబట్టి ఆ విచిత్రమైన యాక్టివిటీస్ని, ఆ స్మోకీ ఎఫెక్ట్ని మేము కూడా చూడాలి, దీనికి మనం కనెక్ట్ అయి ఉన్నాం కదా అని ఈరోజు మళ్ళీ నేను మన టడాన్ సుధీర్ బాబు వచ్చాడు. అంతా బాగున్నారు కదా. నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల నేను వీడియోలకు రాలేకపోయినా, కొంచెం ఫీవరు కోల్డ్ అన్నీ చేసి కొంచెం వీడియోలకు రావడం కూడా దూరంగా ఉన్నాను. ఇప్పుడు కూడా అబ్దుల్ ఇక్కడ జిన్ ఉంది అనేసి చెప్పింటే చూద్దాం పదా అని చెప్పేసి, కొంచెం హెల్త్ బాగాలేకున్నా కూడా మీకోసం అయితే వచ్చాను నేను. ఇక్కడ ఆ జిన్ అనేది ఎంత ప్రభావం చూపుతుంది, ఎంత శక్తివంతమైనది అనేది ఈ వీడియోలో చూద్దాం. తప్పకుండా చూస్తూ ఉండండి, మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఆల్రెడీ మాకు కూడా ఇక్కడ ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. 1 year అయిపోయినా సేమ్ అప్పుడు అదే మూమెంట్లోనే ఇది కూడా చేసింది ఫ్రెండ్స్. సో సేమ్ అప్పుడు అదే మూమెంట్లోనే ఇది కూడా తీసాము. సో ఇక్కడ స్కేరీ నెక్స్ట్ లెవెల్గా ఉండబోతుంది. సో డెఫినెట్గా ఎవరికైనా మిస్ కాకుండా ఎండింగ్ వరకు చూడండి, లైక్ చేయండి. మన సుధీర్ హెల్త్ బాగాలేకుండా కూడా మీకోసం వచ్చాడు అంటే మీ పైన ఎంత ప్రేమ చూడండి మాకి. కాబట్టి లైక్ చేసి ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్. మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు ఏం బాగలేకపోయినా కూడా మేము మీకోసం అనేది చాలా తెగించి వీడియోలు అనేది తీస్తాం. అది మీకోసమే, కేవలం మీకోసమే. మీరు మా కోసం చేయాల్సిందల్లా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం చేస్తారులే. కానీ ఓకే సో ఫ్రెండ్స్, ధూమ్ ఎంపైర్ తర్వాత మళ్ళీ సుధీర్ ఇప్పుడే రావడము. ఏమైతుంది? ఓకే కదా? ఓకే. సో అందుకే ఫ్రెండ్స్ కొద్దిగా నర్వస్గా ఉంటుంది. మళ్ళీ ఆ ప్లేస్కి పోయినా కూడా ఏదున్నా కూడా ఎందుకు రిస్క్లే అని నేను వద్దనుకున్నాను సుధీర్ని. ఇంకా సుధీర్ కూడా నాకు ఉండబుద్ధి కావట్లేదు, నేను వస్తాను అంటే ఈరోజు పిలుచుకొని వచ్చిన. సర్లే రా సుధీర్, నాకు హెల్ప్ అవుతుంది కదా అనేసి. లాస్ట్ వీడియో చూసినామో కదా, మనకు మిస్టరీ బాక్స్ ఉన్నాయి కదా, అక్కడ వచ్చేసి మిస్టరీ పార్ట్స్ కుండలు దొరికాయి. లాస్ట్ లో మనిషి కూడా నడుస్తుంది, బ్లాక్ మ్యాజిక్ పూజలు చేసేవాడు కూడా కొడుకు ఉన్నాడు అనమాట. సో ఫ్రెండ్స్, దీనికి ఆ లొకేషన్కి చాలా గ్యాప్ ఉంటుంది కాబట్టి దీంట్లో సపరేట్ జిన్ అనమాట. ఓన్లీ అదొక్కటే వాళ్ళని బ్లాక్ మ్యాజిక్ చేయడం కానీ అలాంటివి చేస్తూ ఉంటారు. అంటే యాక్చువల్లీ బ్లాక్ మ్యాజిక్ వాళ్ళు దీంట్లోకి ఎందుకు రాలేదు, అదొక ప్లేస్ లోనే తీస్తున్నారు కదా అని చాలా మంది అడుగుతారు. ఎందుకంటే ఆ బ్లాక్ మ్యాజిక్ ఎఫెక్ట్ అనేది జిన్నుకు శక్తివంతమైనది, సెట్ కాదు. వాళ్ళకు కూడా ప్రమాదం ఉంటుందని తెలుసు కాబట్టి వాళ్ళు సపరేట్ రూమ్ ఎంచుకున్నారు. అది సో మళ్ళీ మరి ఈ జిన్ ఇక్కడికి ఎలా వచ్చిందో కూడా తెలియదు ఫ్రెండ్స్. లాస్ట్ టైం అందరు చూసినట్టు గమనించినట్టయితే ఈడే మనం చిన్న రిచువల్ చేసినట్టు గుర్తున్నట్టు. ఇక్కడేనా? ఆ రూమ్లో అనుకుంటా. ఖలీలు, నువ్వు, నేను క్యాండిల్స్ ఏదో పెట్టుకొని చేసామనుకుంటా.
ఎట్లా అంటే సాంగ్స్ చేస్తే ఒక్కసారిగా బీభత్సంగా చేస్తాయి, లేకుండా చాలా నిశ్శబ్దంగా ఫస్ట్ గమనిస్తాయి అన్నమాట. అంటారు చూసిన మాట్లాడేవాడు కొట్టలేడు, కొట్టేవాడు మాట్లాడాడని. అట్లాగా ఏ మరహబా ఇనా ఇందా మౌజూద్ యా వలలా గోడ చూడాలి, ఏదో సౌండ్ వస్తుంది. గోడక చూడాలి, లోపల నుంచి ఏదో చిన్న సౌండ్ వస్తున్నట్టు. రాలా గిరిగిరా ఈ ప్లేస్ దగ్గర అనిపిల్లలు. నీకేమనిపించింది? నాకు ఏదో చిన్న జిజ్ అనే సౌండ్ వచ్చింది. ఏ అబ్దుల్ 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 స్మోక్ స్మోక్ చూస్తున్నావా? క్యాప్చర్ అవుతుందా? లైట్గా క్యాప్చర్ అయింది, లైట్గా అయింది. అదే నా దాంట్లో అవుతుంది. గైస్ క్లియర్గా చూడండి. చూస్తున్నట్టయితే మీరు ఇక్కడ ఏమి లేవు, ఖాళీ స్మోక్ వస్తుంది. కావాలంటే బాగా గమనించి 2 కెమెరా 2 సైడ్స్ ఫోకస్ చేస్తుంది. స్మోక్ కానీ యాక్చువల్గా ఫ్రెండ్స్ జిన్కి స్మోక్ అనేది ఉండదు అని కూడా చాలా మంది చెప్తుంటారు. కానీ అబ్దుల్ అబ్దుల్ ఇటుపక్క నుంచి వస్తుంది. నేను చెప్పాను గోడలో నాకు సౌండ్ వస్తుంది. ఏ గోడలో వస్తుంది మీకు? నాకు ఈ గోడలో సౌండ్ వస్తుంది. ఏమని వస్తుంది? అనే సౌండ్ సంథింగ్ గోడలో. అయినా చూడు, నువ్వే గమని, ఏమన్నా ఉన్నాయి ఇక్కడ? స్మోక్ ఎట్లా వస్తుంది? సో ఫ్రెండ్స్ ఇక్కడైతే ఏ నువ్వేనా అదే? చూడు చూడు రూమ్లో ఎవరు లేదు. గోడల నుంచి వస్తుంది, ఎట్లా వస్తుంది అనేది అర్థం కావట్లేదు. ఏ గోడ? ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇలాంటిది నాకు. నేను ఈ ఎక్స్పీరియన్స్ పొందాలని మళ్ళీ వచ్చాను. లాస్ట్ టైం సరదాన వీడియోలో చూసినప్పుడు సేమ్ ఇలాగే వచ్చింది స్మోక్ అంతా. సో నేను వెళ్ళినప్పుడు ఇలా లేదు కదా, ఇదేంటి కొత్త రకం జిన్నా, దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి, మీకు చూపించాలని అదే పనిగా నేను వచ్చాను. ఈ స్మోక్ జిన్లు దీని గురించి మనకు తెలియదు, పెద్దగా తెలియదు. కాకపోతే ఇవి చాలా త్వరగా ఎఫెక్ట్ అవుతాయని మాత్రం విన్నాను. అవునా? ఎందుకంటే స్మోక్ అనేది, ఫైర్ అనేది మనకు కనపడుతుంది, వెళ్ళిపోతాం. స్మోక్ అనేది మనం తీసుకునే శ్వాసలో నుంచి ఇట్లా అంటేనే డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోతుంది. డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోతే ఇంకేముంది? నిజమే, నేను అది విన్నాను. సో ఫ్రెండ్స్ సుధీర్ ఏమంటాడంటే ఇది ఫైర్ జిన్ అంటే ఎక్కువ పవర్ఫుల్గా అంటాడు. నిశ్శబ్దం, మెయిన్ నిశ్శబ్దం. లాస్ట్ టైం సుధీర్ అటు పక్క దాంట్లో కుక్క పిల్లలు సుధీర్, అమ్మ ఎంత బాగా అనిపించిందంటే చంపేయండి. కుక్క పిల్లలు 4 కుక్క పిల్లలు, 2 వచ్చేసి
ఇదిగా ఉన్నాయి అదే ఒక 2 వీక్స్ 3 వీక్స్ ఉన్నట్టు. 2 వచ్చేసి ఎండిపోయింది. ఒక కుక్క పిల్ల ఎప్పుడో బతికింది లాస్ట్లో. సో చాలా మంది హ్యాపీ ఫీల్ అయ్యారు కదా ఆ కుక్క పిల్ల కోసం. మేము కూడా అట్లా హ్యాపీ ఫీల్ అయ్యాం. నాకు తెలిసి ఆ బ్లాక్ మ్యాజిక్ వాళ్ళు వాళ్ళ మీద ట్రై చేసి ఇచ్చి దానిపైన ఏదైనా ప్రయోగం చేసి చంపేసింటారు. అదే సుధీర్ హీరో కూడా చూడు. హీరో ముందు ఇట్లే ఉందా బ్లాక్ గా. ఏమబ్బా గైస్ ఈ రూమ్ చూడండి. ఇప్పుడు వచ్చి దగ్గర 1 year అవుతుంది అనుకుంటా. సో ఈ రూమ్ మొత్తం చూడండి ఎంత డార్క్ గా బ్లాక్ గా. ఇంతకుముందు మనం వచ్చినప్పుడు సంథింగ్ వరి పొట్టో ఏదో కిందంతా. అది ఇక్కడ కాదు అనుకుంటా, ఐ థింక్ పైన అనుకుంటా. ఇక్కడే అని నేను అనుకుంటున్నా. ఉన్నారా ఇక్కడ ఎవరన్నా? ఈ స్మోక్ సుధీర్ ఈ స్మోక్ ఆ స్మోక్కి అది వెళ్ళిపోయినా తెలియదు. ఎందుకంటే దాంట్లో వెళ్ళినా అంటే నీ శ్వాస అనేది ఆటోమేటిక్గా పీల్చేసుకుంటుంది. కొంచెం జాగ్రత్త, కేర్ఫుల్ స్మోక్ జిన్తో. ఫైర్ జిన్తో నువ్వు ముందుకు పోయినా కూడా అది అగ్గితో భయపడిస్తుంది. ఈ స్మోక్ ఎట్లా అంటే ఏమనదు. స్మోక్ ఇట్లా వస్తుంటది, ఇట్లా వెళ్ళిపోతావు. ఆటోమేటిక్గా నీ శ్వాస అనేది వెళ్ళిపోతుంది. చూద్దాం, కొత్త ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతాం ఎలా ఫీల్ అంటున్నా. నీకు నాకు పరిచయం లేదు. నేను మీ ఫ్రెండ్స్ అయిన ఫైర్ జీన్లు తర్వాత ఇంకా మిగతాటి ఉంటాయి కదా కర్బాన్లు, వాటన్నిటితోనూ నేను ఫ్రెండ్షిప్ చేశాను. వాటన్నిటితోనూ నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. నీతో ఫస్ట్ టైం నేను అవ్వడము. నిన్ను చూడాలని ఆశగా ఉంది. నీ రూపాన్ని నేను చూడొచ్చా? అదే చెప్తాను కదా, సైలెంట్ ఈజ్ ద వైలెంట్. సైలెంట్ ఈజ్ ద వైలెంట్ అని అంటారు కదా. నిశ్శబ్దంగా ఉంది. అదే టైప్ అంటా. చూస్తున్నా. ఆ రూమ్లోంచి ఈ రూమ్లోకి వెళ్తుంది కదా. గబ్బిలో స్మోక్ క్లియర్గా వచ్చింది. చూడండి నేను నీతో ఆడుకుంటా కాసేపు. కూల్ రిలాక్స్. దా రైట్ రా. నా చేతి పైకి రా. అంతసేపు ఆడుకున్నా. నేను లైట్ ఆఫ్ చేస్తాను నా చేతి పైకి వస్తే. లైట్ ఉంటే రాదు. ఓయ్ స్మోకీ జిన్ రా, ఎక్కడున్నావు? స్మోక్ అదే నేను ఇందాక గమనించాను. పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. ఈ రూమ్లోకి వస్తుంటే పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. అదే సో గైస్ చూడండి, మిస్టరీ బాక్స్ని ఛేదించిన చరిత్ర ఉంది. ఈ మిస్టరీ జిన్నుని ఎలా ఛేదించాలని అర్థం కావాలి. అబ్దుల్, మిస్టరీ బాక్స్ని ఛేదించిన చరిత్ర ఉంది. మిస్టరీ జిన్నును ఎలా ఛేదించాలో అర్థం కావట్లా. అంతే, అదొక
కొత్త రకం అనుభూతి చేయాలి మనం. అనుభూతి చేయాలన్నా అనుభవించాలన్నా దేవుడు ఎలా రాసి పెట్టింటారు. అదే చాలా నిశ్శబ్దంగా ఉంది ఫ్రెండ్స్. మేము ఫస్ట్ కానీ అప్పుడు ముందర కానీ వచ్చినప్పుడు ఇలా లేదు. నెక్స్ట్ లెవెల్గా మొత్తం అటాక్ చేయడం కానీ మీది దుంకడం కానీ ఇలా ఎక్కువగా ఉండింది. మొత్తం ఫైర్కి ఎక్కువ. ఇప్పుడే అనుకున్నాము. చూడు అటు పక్కన నుంచి గైస్, ఇదే కదా పడింది. ఇప్పుడే అన్నాం నువ్వు వైలెంట్ కాదు సైలెంట్ అని. కాదు నేను వైలెంట్ అని నువ్వు మొదలు పెట్టేట్టున్నావు. సైలెంట్ ఈజ్ ద వైలెంట్, వైలెంట్ ఈజ్ ద సైలెంట్. సో గైస్, మెయిన్లీ ఇక్కడ వచ్చేసి జిన్ను కూడా చాలా పవర్ఫుల్గా ఉండింది అప్పుడు. లైక్ మనతో పాటు అప్పుడు అబ్దుల్ అనే పిల్లోడు వస్తా ఉన్నాడు కదా, ఆ పిల్లోడు వచ్చేసి ఇక్కడ లిటర్లీ వాడు నిద్ర పట్టకుండా ఉండడం, మనకి వాడి కళ్ళకి రావడము ఇలా అన్నీ జరుగుతుంది. అప్పుడు మనము వాడికి అప్పుడు శరత్ అన్న ఫైజ్ అన్న వచ్చినప్పుడు కూడా ఇక్కడే ఒకటి రిచువల్ టైప్లో మనం చూసింది. ఆగిపోయింది, సౌండ్ ఆగిపోయింది. ఎక్కడ ఉన్నావు? ఏ రూమ్లో ఉన్నావు? నేను చూడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కనస్తావా? ఛార్జింగ్ అయిపోయిందా బ్యాటరీ? అయిపోయిందా? అయిపోయినట్టుంది. మారుస్తావా బ్యాటరీ? మారుస్తాం. ఇటుపక్క వచ్చింది అది. వస్తుంది మొత్తం ఫాగ్ నిండుకున్నట్టు కదా, స్మోక్ మొత్తం వచ్చినట్టు లేదా? మొత్తం స్మోక్ నిండుకున్నట్టుగా ఉంది. చూడండి చూడండి, మీకు కనొస్తుంది స్మోక్. ఇక్కడనా? గైస్ గైస్, కెమెరా కట్ చూడండి, కెమెరా కట్ చూడండి, క్లియర్గా చూడండి. ఇటు పక్క కూడా చూడు, ఇటు పక్క కూడా చూడు. క్లియర్ గ్యాస్ గ్యాస్ చూడండి చూడండి. ఇదేనా నీ సావరము? ఇక్కడికి వచ్చేసావా? నేను క్లియర్గా చూడాలనుకుంటున్నా. ఈ స్మోక్ ఎఫెక్ట్ కాదు, నీకంటే ఒక రూపం ఉంటుంది కదా, ఆ రూపం నేను చూడొచ్చా? నీ వెనకాల స్మోక్ చూడు ఎట్లా వస్తుందో. గ్యాస్ 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 చూడండి, గ్యాస్ చూడండి. కాసు ఏదండి మొత్తం చుట్టుకుంటుంది నిన్నే. ఓ రిలాక్స్ రిలాక్స్. స్మోక్ అంతా చుట్టేసుకునేది, చుట్టూ చుట్టేసింది స్మోక్ అంతా. సో గైస్ దా, సరే పైకి పోదాం, పైకి కూడా చూద్దామా? పైన ఏమో వచ్చింది, పైన రూమ్స్ ఉన్నాయి, పైన ఏదో సౌండ్ వస్తుంది. దా పైన చూద్దాం రా. సో ఫ్రెండ్స్, పైన కూడా కొన్ని రూమ్స్ ఉన్నాయి.
ఆ రూమ్స్ కూడా ఒకసారి క్లియర్గా చెక్ చేసుకుంటా. ఓం స్వస్తిక్. అదే మరి మొత్తం వరినా అదే ఇదే సో ఫ్రెండ్స్, ఇవి రూమ్స్, వన్ ఆఫ్ ద మిస్టరీ రూమ్స్ అప్పట్లో. అవి ఎవరు రాశారో ఎందుకు రాశారో ఆ తెలియదు. కిటికీలో కూడా గాలి వస్తుంది, దీంట్లోనే వస్తుందా గాలి? గాలి ఆ కిటికీలో కూడా వస్తుందా, దీంట్లోనే వస్తుందా? చల్ల గాలి తగులుతుంది నాకు. సో ఇక్కడ కూడా హిందీలో కూడా కొన్ని అంశాలు రాస్తుంటారు. ఇక్కడ ఇది చూడండి, శుభ దీపావళి. అంతకుముందు మాకు తెలియక ఇది ఏంటో అనుకున్నాము. మళ్ళీ తర్వాత చాలామంది కామెంట్లు అప్పట్లో చెప్పారు శుభ దీపావళి అని. నిమ్మకాయ ఎండిపోయిన నిమ్మకాయ. ఎక్కువగా మనకు అవి బాత్రూమ్లలోనే కదా ఉండేది. మొత్తం పుచ్చు కొట్టేసింది. ఇక్కడ చూడు అంత బొగ్గు బొగ్గు. ఇందాక పైన మాకేదో శబ్దం వినిపించింది. సో చూడండి ఫ్రెండ్స్, ఈడ కూడా ఒక ఓం సింబల్. తర్వాత ఈడ కూడా చెక్ చేద్దాం ఒకసారి. మనకు లాస్ట్ ఒకదాంట్లో పార్ట్ ఇక్కడ దొరికింది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఒక ఓం సింబల్. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ స్వస్తిక్ పైన శుభ దీపావళి. ఈడ కూడా ఈడ స్వస్తిక్ శుభ దీపావళి. అంటే దీపావళి అంటే మన ఇద్దరికి మా ఇద్దరికి ఎటువంటి దీపావళి స్టార్ట్ అయినది మీరు చెప్పవాలి. శుభ దీపావళి. అబ్దుల్ ఏమైంది? ఏదో ఉంది చూడు. ఎలా? నా కెమెరాలు క్యాప్చర్ కావడంలో నా కంటికి కనిపిస్తుంది. అవును, ఇక్కడ లాస్ట్లో సుధీర్ దీనిలో బాగా క్యాప్చర్ అవుతుంది. సుధీర్ గ్యాస్ అక్కడ ఏదో పోతుంది చూడండి. నా కెమెరాలు కనపడ్డా క్లియర్గా వచ్చింది. గైస్ క్లియర్గా ఇక్కడే వెళ్ళింది. నాకు కెమెరాలో అసలు కనపడలేదు, నా కంటికి బాగా కనిపిస్తుంది. నా కెమెరాలో క్లియర్ క్యాప్చర్ అయింది. ఏది గుచ్చుకుంటుంది ఇది. ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ఇంతవరకు ఏదో సైలెంట్తో ఏదో చేయాలని చూస్తుంది. మేబీ అటాక్ చేయాలని చూస్తుందా, లేకుంటే ఏమైనా ప్రొసెస్ చేయాలని ఇబ్బంది చేయాలని చూస్తుందేమో. నైట్ వర్షన్లో తిరుగుదామా, లైట్లో ఆఫ్ చేసి. ఏయ్, ఏం కావాలి నీకు? నీకోసం నేను ఒక ఫ్రెష్ ఎముకలు తీసుకొని వస్తా, కావాలా నీకు? దాంట్లోకి ఎందుకు? ఫ్రెష్ బాడీ ఉంటే చెప్పు. అదే ఫస్ట్ బోన్సే కదా తినేది ఎక్కువ. కాదు అంతే. పని చేద్దామా చెప్పు. నైట్ వర్షం పెట్టి చూద్దామా, లైట్లన్నీ ఆఫ్ చేసి. సో ఫ్రెండ్స్, మనల్ని ఇబ్బంది పెట్టాలనో ప్రాసెస్ చేయాలనో ఉంది కాబట్టి నేనేం ఆలోచిస్తున్నానంటే
మన సుధీర్ చెప్పినట్టు నైట్రోజన్ పెట్టి సూర్ అప్లై చేద్దామా అనిపిస్తుంది. ఇదేదో కొద్ది కూరగా ఒకవేళ నార్మల్గా ఉన్న ఇది ఒకవేళ మంచిదో చెడుదో కూడా తెలియదు కదా మనకి. కాబట్టి ఒకసారి సూర్ అప్లై చేసి నేను చూస్తాను. ట్రిగర్ చేద్దాం. ట్రిగర్ చేసిన తర్వాత ఏమైతే చూద్దాం. జిన్ అంటే మెయిన్గా మనకు ఎక్కువగా అటాక్ చేస్తుంది, సూరాకి రియాక్ట్ అవుతుంది. సో చూద్దాం. సుధీర్ కుక్క కూడా ఉంది ఇప్పుడు అరుస్తుందా? ఇది బయటకు వచ్చినట్టు. ఇది ఇంతసేపు లోపల ఉంది, ఇప్పుడు బయటకు వచ్చినట్టుంది. చాలామంది పెద్దవాళ్ళు చెప్పింటారు, మీరు కూడా వినింటారు. ఫస్ట్ ఏదన్నా కనిపిస్తే జంతువులకే కనిపిస్తుందంట. ఈ ప్రపంచంలో భూకంపం అనేది వచ్చినా కూడా జంతువులకే ముందు తెలుస్తుంది. గ్యాస్ క్లియర్గా కనిపిస్తుందా? స్మోక్ చూడండి, స్మోక్. చూడండి. నువ్వు ఇన్ కేస్ మా కెమెరాలకి రావడానికి ఇబ్బంది పడుతున్నా, కనిపించడానికి సిగ్గుపడుతున్నా, మా ఈ బుల్లి నైట్ విజన్ కెమెరా కంటికి కనిపించవచ్చు. స్మోక్ రాగానే కుక్క కూడా అరుపు ఆపేసింది. అవునా? నిజమయ్యో. సుధీర్ ఇది రైట్ చూడు. ఇది ఏ జిన్నో ఏమో తెలియదు మనకి. కాబట్టి సూర్ అప్లై చేసి బయటికి రావాలి. పట్టుకో. సో ఫ్రెండ్స్, సూర్ అప్లై చేసి ట్రిగర్ చేద్దాం. మంచిదైతే సూర్యకి మంచిగా ఇది అయిపోతుంది. సో ఇది ఇక్కడ ఉండేది మంచిదైతే కాదు. దీన్ని కొన్ని కాదు ఇప్పుడు నాకు గుర్తొస్తుంది. అన్న వాళ్ళు కూడా ఇదే చేశారు. ఇది సేమ్ ఇట్లా ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని ట్రిగర్ చేసినారనమాట. అంటే బూతులు తిట్టి లైక్ ఇది చేసి అప్పుడు అది ఇద్దరిని అటాక్ చేసింది. ఇద్దరు సపరేట్ ఉంటే చెప్పేది అదే. సో దాన్ని మనం ట్రిగర్ చేద్దాం. మంచిదా చెడ్డదా అని నువ్వు అంటే ఇలాంటి చెడ్డ ప్లేస్లలో మంచి జిన్నులు ఎట్లా వస్తాయి చెప్పు? నిజమే అని చెప్పేది. ఉన్నావా? రా బయటికి. నీ అంతకు నువ్వు ఇప్పుడు వస్తే బాగుంటుంది. నేను కనుక ఇప్పుడు సూర్ అప్లై చేశాను అనుకో, నీకు ఇంకా సినిమానే తెలుసు కదా ఎలా ఉంటుంది ఏమని. దానికి కనిపిస్తుంది, మనకు కనిపిస్తుంది. వస్తుంది. అది వచ్చేది నీ పేకే వస్తుంది. అబ్దుల్ చూస్తున్నావు ఇక్కడ స్మోక్ ఆఫ్ చేయకు. అది కూడా ఆన్ చేసుకోండి. రియాక్ట్ అవుతుంది. ఎక్కడున్నావు? ఏ రూమ్లోనో రా బయటికి. చూపి క్యాప్చర్ అవుతున్నా. స్మోక్ వస్తుందా? వస్తుంది. దా సుధీర్ ఇటు పక్క అది
చూడు 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 ఈ రూమ్లో వస్తాను. ఇదే 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 ఇదే. ఇటు పక్క వచ్చింది. ఇబ్బంది అవుతుందా దీనివల్ల నీకు చెప్పు. ఇబ్బంది అవుతుందంటే బటన్ ఒకసారి ఎదురుకి రా. నువ్వు ఎందుకున్నావు ఇక్కడ? దేని వల్ల ఉన్నావు? దా 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 దా. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది చూడు కుక్క. స్టార్ట్ అయింది. స్మోక్ 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 చూడు. కెమెరాకి నీ ముందరే ఉంది స్మోక్. నీకు నాకు మధ్యలో చెప్తాను. అది కుక్క ఎందుకు చూస్తా ఉన్నా? సో ఫ్రెండ్స్, దీనికి కూడా టెర్రస్ సేమ్ ఉంటుంది. అబ్దుల్ ఏమైంది సుధీర్? ఎక్కడ వచ్చిందా? క్యాప్చర్ చేసినావా? గెస్ ఫైర్ వచ్చిందండా? ఇక్కడ ఇది ఫైర్ వచ్చింది చూడు. ఎంతసేపు మాకు స్మోక్తో వచ్చావు, ఇప్పుడు ఫైర్తో వస్తున్నావా? పద ఏముంది? ఏం లేదు. ఇది ఇబ్బంది అవుతుందా చెప్పు దీనివల్ల నీకు? సో ఫ్రెండ్స్, సుధీర్ అదే ఇది అంటావా, లేకుంటే ఇదేమన్నా కొత్తది అంటావా? స్మోక్ ఇప్పుడు ఫైర్ అనేది రావడానికి అది సపరేట్ ఇది సపరేటా? అవును. మరి అది సపరేట్ ఇది సపరేట్ అయితే ఇది మళ్ళీ రావడం ఏంది? కింద వేరే ఉంది, పైన వేరే ఉంది. రెండు దాంట్లో రెండు ఉందా? లేదంటే రెండు కలిసి ఆడుకుంటున్న డ్రామా. అవునా? పక్క షూరా? నాకైతే పక్కా షూర్ అనిపిస్తుంది. ఏమవుతుంది? నీకేమవుతుంది? నాకేం కాలేదు. ఆలోచిస్తాను, ఇది రెండా లేకపోతే ఇది సపరేట్ ఇది సపరేటా, లేకపోతే రెండు కలిసి టార్గెట్ చేసినాయా? ఇప్పుడు మనం మనుషులం ఒకటి కాకపోవచ్చు, అవి ఒకటైతే. అవునంటావా? ఖచ్చితంగా ఒకటైతే.
ఎందుకు చెప్పు? నీకు ఆహారం దొరుకుతుంది, నాకు ఆహారం దొరుకుతుంది. ఇప్పుడు ఒక ఎడారి లేకపోతావు, ఒక చెమ్ము నీళ్ళు దొరుకుతాయి. నువ్వు దాహంతో ఉంటావు, నేను దాహంతో ఉంటాను. షేరింగ్ చేసుకుంటాను, చేసుకోము. ఎందుకు చెప్పు? ప్రాణాలు పోతాయి లేకపోతే. ఇది సుధీర్ సుధీర్ చూడు చూడు చూడు. ఉండు ఉండు, అక్కడే ఉండు, అక్కడే ఉండు. క్లియర్గా మళ్ళీ వెళ్ళింది లెక్క, అది ఇలా ఫస్ట్ టైం కూడా ఇక్కడే కదా కనెక్షన్ లేదు. ఇక్కడ ఇదే రూమ్లో ఫస్ట్ షాడో కనెక్షన్ గ్యాస్ గ్యాస్ ఏమవుతుంది నీకు? ఈ సూర్య అప్లై చేస్తుంటే ఇబ్బంది అవుతుందా? చెప్పు. మీరు ఒక్కరున్నారా, ఇద్దరున్నారా? ఏం కావాలి మీకు? గమనిస్తాను దగ్గర తీసుకుపోతుంది, ఫైర్ కూల్ అవుతుంది. లేకుంటే ఫైర్ అయిపోతుందిలా. ఆ దగ్గర తీసుకెళ్ళాలిక ఆగిపోతాను. ఏం చేద్దామంట? డేంజర్గా మారే అవకాశం ఉంది. ఏం చేద్దాం? ఇబ్బంది పడతా ఒకటి, ఇబ్బంది పడతాం నాకు అనిపిస్తుంది. ఏం చేద్దామంట? ఇక్కడ 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 ఇబ్బంది పడుతున్నాను అనిపిస్తుంది. అవునా? ఖచ్చితంగా. ఏ ఉద్దేశంతో? ఇప్పుడు ఒకటేమో స్మోక్, ఒకటేమో ఫైర్. రెండు జిన్నులు అని చెప్పడానికి లేదు. అవి రెండు కలిసి ఆడుకుంటున్న డ్రామా అనేది తెలియదు. అది సపరేట్, ఇది సపరేట్ అనేది తెలియదు. ఇప్పుడు దీని నుంచి తప్పించుకొని కిందికి పరిగెడతాం. కింద అది రెడీ, మన మాటలన్నీ వింటుంది, అది వింటుంది. క్లియర్గా వస్తుంది చూడండి. అన్ని వైపులు, ఇటువైపు కూడా వస్తుంది. అదే చెప్తున్నా కదా, ఇబ్బంది పడతాం. దీని నుంచి దీంట్లో తప్పించుకొని కిందికి పరిగెడతాం. కింద అది రెడీగా ఉంటుంది. కాబట్టి దీన్ని ప్లానింగ్గా అది ఎలా అనేది కిందికి పోయినాక నేను నీకు చెప్తాను. వద్దంటావా? ఇప్పుడు వద్దు. ఇప్పుడు చేస్తే మనం ఇబ్బంది పడతాం. అవునా? ఖచ్చితంగా ఇబ్బంది పడతావు. ఈసారి నేను కాదు కదా, నువ్వు కూడా ఇబ్బంది పడతావు. నేను ఇబ్బంది పడినా బాధలే, కానీ నీదే లాస్ట్ టైం. సర్లే, దా పోదా చెప్తా. దా బ్యాగ్ తీసుకో. తీసి వెయిట్ చేద్దాం మరి. అబ్బా బాబా,
రే అబ్దుల్ గైస్ చూడండి దా వచ్చే చాలా ఇబ్బంది పడుతున్నాం. బైక్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకున్నామా? సుధీర్ అక్కడ చూడు అక్కడ ఏదో ఇక్కడ వస్తుంది చూసావు, కదులుతుంది. గైస్ చూడండి, అది క్లియర్గా అర్థం. ఇబ్బంది పడతావు అన్నమాట. వెళ్ళిపోయింది చూడండి. ఉంది పక్కా ఉంది ఉండడం కాదు, ఇబ్బంది పడతావు. లైట్ ఏ అబ్దుల్ కిటికీ కదులుతుంది. అదే చెప్తున్నా, రెండు ఉన్నాయి సుధీర్, రెండు కలిసి ఆడుతున్న డ్రామా అబ్దుల్. రెండు ఉన్నాయి. దానికి పక్కా ప్లాన్ వేసి వద్దాం. నా మాట నేను ఇప్పుడు పోతే ఇబ్బంది పడతాను. రెండు కలిసి ఆడుతున్న డ్రామా. సో ఫ్రెండ్స్, నిజంగా నెక్స్ట్ లెవెల్ కాదు. నేను ప్లానింగ్ చెప్తాను. నేను ఆడ ఎందుకు చెప్పలేదు అంటే, మనోడు ఉన్నాడు కదా. ఎవరు? మనోడు ఉన్నాడు కదా, ఫరూక్. మనోని తీసుకొద్దాం. ఇడికే మనోని తీసుకొచ్చి నన్ను ఖచ్చితంగా ఇక్కడి నుంచి తరిమి కొట్టాలి. ఏంటంటే మిస్టరీ జిన్ చరిత్ర మనం సృష్టించాలి. సృష్టించడం కాదు, క్లోజ్ చేయాలి మనం. ఓకే, సూపర్. సో ఫ్రెండ్స్, ఇది మొత్తానికైతే జిన్ యొక్క పవర్ చూశారు కదా. సో ఇది ఇప్పుడే మొదలైంది. దీన్ని అంతమంది ఇద్దాము. ఖచ్చితంగా మన ఫారూక్ని పిలుచుకెద్దాము. చాలామంది ఫారూక్ని తర్వాత నెక్స్ట్ జిన్ వీడియోలు కూడా పిలుచుకెళ్ళండి అన్నారు కదా. సో మళ్ళీ వాడిని కాంటాక్ట్ అవ్వాలి. మనోడు వస్తాడో రాడో కూడా. పోయినసరికే కొద్దిగా ఏమి అన్నట్టుగా, మనోడు ఫ్రెండ్ కాబట్టి, క్లోజ్ కాబట్టి వచ్చినాడు. ఈసారి మళ్ళీ కంటిన్యూ అంటే ఏమంటాడో చూద్దాం. ఓకే, ఇన్ కేస్ ఖచ్చితంగా ట్రై చేస్తాను. మీరు ఎంతమంది మళ్ళీ మనవంతు వీడియో కావాలనుకుంటున్నారని కామెంట్ చేయండి. సో ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్, లవ్ యూ ఆల్. ఎవరైనా ఇంకా ఈ వీడియోస్ అన్నీ మిస్ అయ్యారంటే ఆల్ వీడియోస్ అన్నీ మన ఛానల్ ప్లేలిస్ట్లో మిస్టరీ బాక్స్ అని ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటుంది. సో అవన్నీ చూసేయండి. సో నెక్స్ట్ లెవెల్గా ఉంటాయి ఈ లొకేషన్లో ప్రతి వీడియో కొన్నాను. సో థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. టాటా, బాబాయ్, లవ్ యూ.